అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. స్థానిక ఎన్నికల సమయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడనుందా? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడబోతున్నాయా? బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉండడంతో మరింత ఆలస్యం కానున్నాయా? హైకోర్టు డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో గడువు కోరేందుకు సిద్ధమవుతోందా? ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కార్ ఆలోచన ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉండగా దీనిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలు వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. గవర్నర్కు పంపిన బిల్లు ఆమోదం పెండింగ్లో ఉండడంతో దీనిపై ఏం చేయాలనేదే ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా సమాలోచనలు చేస్తున్నారు. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు గడువు రేవంత్ ప్రభుత్వాన్ని తరుముకొస్తుంది. ఒకవైపు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడం, మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదనే నిబంధనలతోనూ స్థానిక ఎన్నికల నిర్వహణపై రేవంత్ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇక ఆయా పరిణామాలతోనే స్థానిక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. సమయం కలిసి వస్తే లాంగ్ పోస్ట్పోన్ కు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో ఈ ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీలైనంత త్వరగా జరిగితే ఆపై అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి నుంచి కసరత్తు చేస్తుంది. కులగణన తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పార్లమెంటు లోపల బయట పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చి రాష్ట్ర గవర్నర్కు పంపగా ఆమోదించకుండా ఆయన రాష్ట్రపతికి పంపించారు. దీంతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న 50% సీలింగ్ని ఎత్తివేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ పంపగా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి పురోగతి లేదు. బిల్లును ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అంశం కీలకంగా మారింది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకొని ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా లోతైన చర్చ కొనసాగుతుంది. ఒకవైపు రిజర్వేషన్ల అమలు, మరోవైపు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఒకవేళ అధికారికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేయలేకపోతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వవేమో అనే భావన వ్యక్తమవుతుంది. ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి సమయం కోరే అవకాశం కూడా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు ఈ అంశంపై చర్చించడంతో జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం 10 రోజుల్లో అంటే దసరా లోపల కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో పాటు హైకోర్టును గడువు కోరేందుకు యోచిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలోనే సీరియస్ కామెంట్స్ చేసిన హైకోర్టు ప్రభుత్వం మళ్లీ గడువు కోరితే ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆసక్తి రేపుతోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.